జీవితంలో కొన్ని మాటలు మనిషిని అత్యధికంగా ప్రభావితం చేస్తాయి. అలాంటి మాటలను తెలియజేయడంలో ఆచార్య చాణక్యుడు అత్యంత ముఖ్య పాత్రను పోషిస్తాడు. ఆయన రచించినటువంటి నీతి శాస్త్రము, అర్థశాస్త్రాలలో మనిషి జీవితంలో ఎలాంటి పరిస్థితులు వస్తాయి, ఎలా ప్రవర్తించాలి అనే విషయాలను అధికంగా తెలియజేయడం జరిగింది. అందులో కొన్ని విషయాలను ఈ వీడియోలో షేర్ చేసుకుందాం. నీ ఉద్యోగం, నీ హోదా, నీ అధికారం, నీ ధనం, నీ పలుకుబడి కొంతకాలం వరకే ఉంటాయి. నీ శరీరం కూడా నీ మాట వినని రోజు అంటూ ఒకటి ఉంటుంది. ఇది నిజం. ఈ లోకంలో లోకం మెప్పు కోసము అందంగా కనబడడానికి అలంకరణ అవసరం. కానీ మనకు నచ్చినట్లుగా మనం బ్రతకడానికి ఎలాంటి అలంకరణం అవసరం లేదు. మనం వెళ్ళిన చోట మర్యాద ఇవ్వలేదని బాధపడకూడదు. మర్యాద లేని చోటికి మనం వెళ్ళకూడదు. మన జీవితం నుండి నెగటివ్ మనుషులను వదులుకుంటేనే చాలా సాధించినట్లు. అతిథి ఇంటికి వస్తున్నాడు అని తెలిసిన వెంటనే ఇంటిని నీటుగా సర్దుతాం. అలాంటిది భగవంతుడిని మన మనసులో ఉంచుకోవాలి అంటే మన మనసును ఎంత శుభ్రంగా ఉంచుకోవాలి. ఒక మనిషి విజయం సాధించాడు అంటే రేపటి విజయం కోసము నేడు నవ్వుతూ పనిచేశాడు అని అర్థం. ప్రాణం పోసేదాన్ని మందు అంటాం, ప్రాణం తీసేదాన్ని మందు అంటాం. పేర్లు ఒకేలా ఉన్న గుణాలలో తేడా చాలా ఉంటుంది. మనుషులంతా ఒకేలా ఉన్న వారి మనసులలో తేడా చాలా ఉంటుంది. ఒక మంచి మిత్రుడు 100 సార్లు అలిగినా బ్రతిమాలుకోవడంలో తప్పులేదు. దారం తెగి హారంలోని ముత్యం పడితే పోతే పోని అని వదులుకోలేం కదా. అలాగే దండలో తిరిగి కూర్చుతాం. అలాగే మంచి మిత్రుడు కూడా ముత్యం కన్నా ఎక్కువ. జీవితంలో ఎంత ముందుకెళ్ళినా కొన్ని విషయాలు మాత్రము అంతుచిక్కవు. అవేంటంటే మన మంచి కోరేవారెవరు, మనల్ని మోసం చేసేవారెవరు, మన వెన్నంటే ఉండేవారెవరు, మన వెన్ను విరిచిపోయేవారెవరో. ఇది ఎవరు మనల్ని ఏ అవసరానికి వాడుతున్నారో గుర్తించడం చాలా కష్టం. ఈ లోకం తీరు మాత్రము చాలా విచిత్రంగా ఉంటుంది. మంచివాడిని మంచివాడు అనదు. మంచివాడిగా నటించేవాడిని మాత్రము వీడు చాలా మంచివాడు అంటుంది. మంచితనాన్ని గుర్తించే మంచితనము చాలా మందికి ఉండదు. ఎవరు ఏం చెప్పినా విను, కానీ నీ అంతరాత్మ ఏం చెబుతుందో అది మాత్రమే చెయ్యి. ఎందుకంటే మన మనఃసాక్షిని మించినటువంటి గురువు మరెవరూ లేరు. మన స్థాయిని బట్టి మనల్ని గౌరవించే వారి కంటే మన మనస్సును బట్టి మనల్ని ప్రేమించేవారే మనకు నిజమైనటువంటి ఆప్తులు. అమాయకత్వం అంటే తెలివి లేకపోవడము, తెలుసుకోలేకపోవడం కాదు, అందరినీ నమ్మడం. ప్రేమ అనేది వరమా శాపమా అని అడిగితే దక్కినవారు వరమంటారు, కోల్పోయిన వారు శాపమంటారు. నిజానికి ప్రేమ ఒక అందమైన అనుభూతి. ప్రేమలో ఓడినా గెలిచినా మనసును తట్టినటువంటి అనుభూతి మరణం వరకు ఉంటుంది. ప్రేమలో గెలిస్తే నిజమై ప్రక్కనే ఉంటుంది, ఓడితే జ్ఞాపకంగా ఎదలోపల మధురానుభూతిగా మిగిలిపోతుంది. జీవితంలో ఎవరిని తగ్గించి మాట్లాడకూడదు, ఎవరిని బాధించకూడదు. ఇవాళ నువ్వు శక్తివంతంగా ఉండొచ్చు, కానీ కాలం నీకన్నా శక్తివంతమైనదని గుర్తుంచుకోవాలి. ఒక చెట్టు నుంచి లక్షల అగ్గిపుల్లలు తయారవుతాయి. లక్షల చెట్లను బూడిద చేయడానికి ఒక్క అగ్గిపుల్ల చాలు. కాబట్టి మంచితనంతో ఉండాలి, మంచి మనసుతో ఆలోచించాలి. మనిషికి డబ్బు ఇచ్చే ధైర్యం కంటే మనిషికి మనిషి ఇచ్చే నమ్మకం చాలా గొప్పది. పక్కవాడు బాధపడుతుంటే ఆనందించకూడదు. నీకు ఎందులో అయితే ఆనందం ఉంటుందో దేవుడు అదే నీకు వరంగా ఇస్తాడు. ఆయుధం లేకుండగా చంపేది నాలుక, బ్రతికి ఉన్న శిలను చేసేది మోసం, తెలివైన వాడిని పిచ్చివాడిగా చేసేది ద్రోహం. జీవితం అసంతృప్తిగా సాగుతుంది అంటే అందుకు నిజమైన కారణం ఏంటంటే సొంతం కాని వాటిపైన అత్యాశ ఉంచుకోకూడదు, సొంతం అయిన వాటిపైన నిర్లక్ష్యము ఉండకూడదు. ఈ రెండు కూడా ప్రమాదమే. నువ్వు చేసే పని ఎంతమంది చూస్తున్నారన్నది ముఖ్యం కాదు, అది ఎంతమందికి ఉపయోగపడుతుంది అనేదే ముఖ్యం. మంచి పని చేసేటప్పుడు మనిషికి కనబడాల్సినటువంటి అవసరం లేదు, మంచితనం కనబడితే చాలు. మనిషి కాదు మారాల్సింది, మనసు మారాలి, ఆలోచించే విధానం మారాలి. మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగానే కనిపిస్తాయి, చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే అర్థమవుతాయి. జీవితంలో కొన్ని పరిచయాలు అనుకోని వరాలు, కొన్ని స్నేహాలు మర్చిపోలేని జ్ఞాపకాలు, కొన్ని బంధాలు ఊహించని సంతోషాలు, కొన్ని బాధలు మర్చిపోలేని తీపి గుర్తులు. జనం దృష్టిలో మంచి చెప్పినవాడు ఎప్పుడూ చెడ్డవాడే,
చెడు చెప్పినవాడు ఎప్పుడూ మంచివాడే. ఎలాగంటే కాటు వేసే పాముకే పాలు పోస్తారు కానీ, మనకు నీడనిచ్చే చెట్టుకు మాత్రము కనీసం నీళ్లు కూడా పొయ్యరు. నమ్మకం చదవడానికి 3 అక్షరాలు మాత్రమే. కానీ అది సంపాదించడం చాలా కష్టం. ఎందుకంటే అది డబ్బు కంటే చాలా విలువైనది. స్నేహం వినడానికి ఒక క్షణం చాలు. కానీ మంచి స్నేహం దొరకాలంటే ఒక యుగం పడుతుంది. ప్రేమ ఇది వినడానికి బాగానే ఉంటుంది. కానీ అందరి దగ్గర దొరకదు. కొంతమంది దగ్గర మాత్రమే ఉంటుంది. మనిషి మాట్లాడేటప్పుడు హద్దు దాటితే తప్పుగా వినపడుతుంది. అలాగే ఖర్చు చేసేటప్పుడు అధికంగా పెడితే అప్పవుతుంది. ఈ 2 మనశ్శాంతికి హానికరమే అవుతాయి. అందరూ నీతో ఉన్నప్పుడు భగవంతుని దృష్టి నీపై ఉందని సంతోషంగా ఉండాలి. ఏకాకిగా ఉన్నప్పుడు భగవంతుడే నీతో ఉన్నాడని నమ్మకంతో ఉండాలి. అవసరానికి వాడుకుని వదిలేసే వాళ్ళు దగ్గరగా ఉన్నా ఒకటే, దూరంగా ఉన్నా ఒకటే. అలాంటి వాళ్ళకి మనము అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనుషులుగా అనిపిస్తాము. వాళ్ళ అవసరం తీరాక గడ్డి పరక కన్నా కూడా హీనంగా కనిపిస్తాము. ఏదైనా కోల్పోయినప్పుడు చూసేవారికన్నా కోల్పోయిన వారికే తెలుస్తుంది ఆ కోల్పోవడంలో ఉన్న కష్టమెంతో. ఒక విత్తనం నాటితే మట్టితో పోరాడితేనే ఆ విత్తనము మొక్కగా ఎదగగలుగుతుంది. ఎదురు దెబ్బలకు తట్టుకొని నిలబడితేనే ఏ మనిషైనా జీవితంలో పరిపూర్ణుడుగా ఎదుగుతాడు. ఎదుటి వారికి సహాయం చేయడానికి ఎప్పుడూ ఆలోచించకూడదు. ఎందుకంటే ఏదో ఒక రోజున నీకు కూడా సహాయం అవసరమవుతుంది. మీతో మాట్లాడడానికి టైం లేనంత బిజీగా ఉన్నామని చెప్పిన వారి మాటలు నమ్మకండి. ఎందుకంటే వారికి కావలసిన జాబితాలో మీరు లేరు అన్న నిజాన్ని గ్రహించండి. మనిషికి వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరగాలి. ఆలోచన విధానం మారాలి. ప్రవర్తనలో మంచి చెడు తెలుసుకోగలగాలి. అప్పుడే మనిషికి విలువైనటువంటి గౌరవం, సమాజంలో మంచి గుర్తింపు లభిస్తాయి. మనిషి ఎప్పుడూ తన స్వార్థమే చూసుకోకూడదు. ఇతరుల యొక్క అవసరాలు కూడా ఆలోచించాలి. మనిషిలో మంచి గుణం పెరుగుతుంది అంటే చెడ్డ గుణం దూరమైనట్లే. మనిషి నోటిని 2 చోట్ల అదుపులో పెట్టుకోవాలి. 1 తినేటప్పుడు, 2 మాట్లాడేటప్పుడు. మొదటిది ఆరోగ్యాన్ని కాపాడుతుంది. రెండోది బంధాన్ని కాపాడుతుంది. నువ్వు చేసే ఒక చిన్న మాట సాయము నీకు చాలా చిన్నదిగా అవ్వచ్చు. కానీ ఎదుటివారికి అది జీవితంలో మర్చిపోలేని మార్పుకు కారణం కావచ్చు. సాయం పొందేవారి జీవితమే మారిపోవచ్చు. ఆ మారిన వారి జీవితంలో మీకు ప్రత్యేక స్థానం తప్పక ఉంటుంది. అందుకే మనకు సాయం అనేది చిన్నదే కానీ పొందేవారికి లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. సాటి వారికి సహాయం చేసే ఆలోచనలను మొదలుపెట్టాలి. జీవితం బాగుండాలంటే చాలా మార్చుకోవాలని చెబుతారు. అక్షరాలు మార్చుకోవాలని, అంకెలను మార్చుకోవాలని, పేరు మార్చుకోవాలని, ఇల్లు మార్చుకోవాలని. కానీ బుద్ధి మార్చుకోవాలని ఎవరు చెప్పరు. ఒక అబద్ధము ఎప్పుడూ ఇంకొన్ని అబద్ధాల తోడు కోరుకుంటుంది. ఎందుకంటే దానికి భయం ఎక్కువ. నిజం ఎప్పుడు కూడా ఒంటరిగానే ప్రయాణం చేస్తుంది. ఎందుకంటే నిజానికి ధైర్యం ఎక్కువ. ప్రాణం పోయిన అబద్ధం మాత్రము చెప్పకూడదు అంటారు. ఎందుకంటే ఈరోజు ఒక అబద్ధం ఈరోజు నీ బంధాన్ని కాపాడుతుంది. కానీ ఏదో ఒక రోజున నిజం తెలుస్తుంది. అప్పుడు నువ్వు ఆడిన నీ అబద్ధమే నీ దగ్గరైనటువంటి బంధాన్ని శాశ్వతంగా దూరం చేస్తుంది. ఖాళీ చేతులతోనే వచ్చాము. ఖాళీ చేతులతోనే వెళతాము. తొలి స్నానం గుర్తుండదు. చివరి స్నానం తెలియదు. అందుకే ఉన్న జీవితాన్ని ఈర్ష్య ద్వేషాలతో కాకుండా ప్రేమానురాగాలతో జీవించాలి. నీ తలరాత ఇంతే అనే వాళ్ళను నీ ముందు తలదించుకునేలా చేయగలిగినటువంటి సత్తా నీది. అలాంటిది చిన్న చిన్న కష్టాలకే కృంగిపోకూడదు. ఏది ఎక్కువగా ఆలోచించకూడదు. అది మన మనశ్శాంతిని దూరం చేస్తుంది. ఏం జరిగినా అది దైవ నిర్ణయం అని భావించాలి. అప్పుడే మనసు ప్రశాంతంగా ఉంటుంది. దేవుడు ఆలస్యం చేసినా న్యాయమే చేస్తాడు. అన్యాయం చేయడు. ఆలస్యం వెనుక అద్భుతాలు ఎన్నో ఉంటాయి. తేనె తీయగా ఉంటుంది అని తేనెటీగలతో కుట్టించుకోలేం కదా! అలాగే ప్రేమగా, మర్యాదగా మాట్లాడుతున్న వారందరూ మంచివారు కాదు. నమ్మి మోసపోకూడదు. కొందరు ఎంత దగ్గరగా ఉన్నా మనకు దగ్గర కాలేరు. మరికొందరు ఎంత దూరంలో ఉన్నా మనసుకు దూరం కాలేరు. మనసు నచ్చిన వారితో మనం ప్రతిక్షణము మాట్లాడలేకపోవచ్చు. మన మనసు మాత్రము వారి కోసము ప్రతిక్షణము పరితపిస్తూనే ఉంటుంది.
ఈ విధంగా ఆచార చాణక్యుడు తెలియజేసినటువంటి అనేక వాక్యాలు మనుషులను ఎంతగానో ప్రేరేపితం చేస్తున్నాయి. నేటి తరంలో కూడా ఆచార చాణక్యుడి యొక్క వాక్యాలను పాటించడము నిజంగా అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆ వాక్యాలు నిజంగా జీవితంలో జరిగే సత్యాలు. అందుకే వాటి ప్రభావం అందరి మీద ఉంటుంది. ఈ విధంగా కొన్ని మాటలు మనసుని ప్రశాంతతను కలిగిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కోన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియోని చూసినందుకు ధన్యవాదాలు.